beautiful people, welcome to VD's Sisters. This is Deepika. సో ఇవాళ అయితే నేను నా ఫస్ట్ వ్లాగ్ షూట్ చేయబోతున్నాను. అండ్ నా ఫస్ట్ వ్లాగ్ అయితే ఒక పాజిటివ్ వైబ్తో ఉండాలని అనుకుంటున్నాను. సో పాజిటివ్ వైబ్ అయితే మనకి మోస్ట్లీ టెంపుల్లోనే దొరుకుతుంది కదా. సో టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ నేను ఎవరితో వెళ్తున్నాను అండ్ నా జర్నీ ఎలా ఉంటుంది, నేను ఎలా టైం స్పెండ్ చేస్తున్నాను అండ్ ఆ పీస్ని మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది మనకి ఈ వీడియోలో ఉంటుంది. అండ్ నేను ఎవరితో వెళ్తున్నాను అనేది డోంట్ ఫర్గెట్ టు సీ దాట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద వీడియో. బాయ్ బాయ్. వెళ్తున్నప్పుడు అయితే నేను వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, కానీ మనం ఫస్ట్ టైం వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి నాకు కొంచెం కష్టమైంది. అండ్ నేనైతే మా అన్నతో వెళ్ళాను. ఇంకా అట్లా ముచ్చట పెట్టుకుంటూ ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయాం. అయినా నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. నేనైతే అర్ధనారీశ్వరి టెంపుల్కి అయితే యాక్చువల్గా అయితే పెద్దమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకునుండే, కానీ వెళ్తుంటే మా అన్న అయితే ఇంకా మధ్యలో ప్లాన్ అయితే చేంజ్ చేసేసినాడు. సో అర్ధనారీశ్వరి టెంపుల్కి వెళ్ళాం. కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేసినుండే బ్యాక్గ్రౌండ్లో. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆ వైబ్ అయితే చాలా అంటే చాలా బాగుండే. ఏ టెంపుల్ అయితే ఏంటి కొంచెం పీస్ ఉంటే చాలు అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ త్రిబల్ పీస్ ఉండే. అండ్ ఇంతవరకు నేను ఇంత పీస్ని ఎక్కడ చూడలేను. అండ్ నాకు అనిపించింది ఏంటంటే మోస్ట్లీ శివయ్య టెంపుల్స్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను వెళ్ళింది ఈవినింగ్ టైంలో కాబట్టి చాలా క్లైమేట్ అయితే చాలా బాగుండే. అండ్ అక్కడే ఆవులు కూడా ఉండే, వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టేసాం. ఇంకా తెలిసిందే కదా, చాలామంది పిక్చర్స్ తీసుకుంటారు, మనమైతే వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాం. అండ్ పిక్చర్స్ కోసం అయితే మా అన్న అక్కడ పిక్చర్స్ తీస్తున్నాడు అండ్ నేనైతే ఇక్కడ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నాను. అండ్ మా అన్న షాక్ అవుతుండే, ఏమైంది యాక్చువల్గా స్నాప్ అంటే నార్మల్గా స్ట్రైట్గా పెడతారు కదా, బ్రాడ్గా పెట్టి తీస్తుంది ఏంటని. ఇక్కడ శివయ్య అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైతే ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో ప్రిఫర్ చేస్తున్నారో ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఇదైతే కొత్తగూడలో ఉంది. అండ్ ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే చాలా బాగుంటుందని నా సజెషన్. అండ్ ఇక్కడ అయితే ఆల్ 3 సైడ్స్లో శివయ్య అండ్ పార్వతి రిలేటెడ్ కొన్ని విగ్రహాలు పెట్టి దాని కింద కొటేషన్స్ రాసినారు. అవి అయితే అసలు లైక్ ఎవరైతే విడిపోదాం అట్లా ఇట్లా అనుకుంటారో వాళ్ళకైతే ది బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే లైక్ వాళ్ళకు ఒక ఇంటెన్షన్ వస్తుంది, లేదు వీ హ్యావ్ టు బీ ఉండాలి, రిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నట్టుగా. శివ పార్వతులు లైక్ ఒక నిదర్శనం అన్నట్టు అంటారు కదా, అలా. ఇక్కడైతే మా అన్నకి వీడియో తీస్తుంటే నేను నాది కెమెరా ఫేస్ కాదు అనేసి అంటుండు. ఇంకా అట్లానే తీస్తుంటే అట్లానే పెడతా, ఇంకా ఎంతసేపు పెడతావు సాల్తీ పెట్టేసి అని అంటుండు. జస్ట్ లైక్ దాట్. మోస్ట్లీ మా నాన్నలు వీడియోస్ ఫొటోస్ అంటే రారు కదా, తెలిసిందేగా. ఇంకా ఆల్మోస్ట్ చాలాసేపు అక్కడనే కూర్చొని టైం స్పెండ్ చేసినాం. 9కి క్లోజ్ అయిపోతుంది. అని ఇక్కడైతే పిక్చర్స్ వీడియోస్ అట్లా అయితే తీసుకోవద్దు అంటున్నారు, కానీ వాళ్ళు ఎంత తీసుకోకన్నా మనమైతే తీసుకోకుంటున్నాం కదా. వీ కీప్ క్యాప్చర్. నా ఎవరైనా గుడిలో ఫోన్ పట్టుకుంటారా చెప్పు? గుడిలో ఎవరైనా ఫోన్ పట్టుకుంటారు? నేను వీడియో తీస్తున్నాను. దర్శనం అయిపోయాక మనకి సాపాటు కావాలి కదా. సో మేమైతే మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్కి అయితే వెళ్ళాం. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, కానీ మేమైతే ఓన్లీ వెజ్ కాబట్టి వి ప్రిఫర్డ్ పరాటా, గులాబ్ జామ్, దైవడ అట్లా ప్రిఫర్ చేసాము. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఎవరైతే ఫుల్ వీడియో చూసారో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు షేర్ అండ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.